భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే తన కోసమే, భార్య కోసం కాదు. అలాగనేది నాటకం కూడా కాదు. అవసరం అవసరం అవసరం. భార్య కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, లేకపోతే ప్రేమిస్తాడా? అది అవసరం ఉందా లేదా? అక్కడ భార్య తనతో ఉండడం, తన కాపురం సక్రమంగా ఉంది అని బంధువులందరూ అనుకుంటూ ఉండడం ఈయనకి కావాలి. అదొకటి ఉంది అక్కడ కోరిక. భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే భార్య తన మీద ప్రేమతోనే. తనకు ఆ భర్తతో చాలా అవసరాలు ఉన్నాయి. సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు, పుట్టింట్లో గౌరవం, లోకంలో గౌరవం అన్నీ తన సంసారం కారణంగా ఏర్పడుతున్నాయి. అందుకని ప్రేమిస్తోంది. అలాగే తండ్రి తల్లి కొడుకుని ప్రేమిస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు, కొడుకు కోసం కాదు. ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. ఈ కొడుకు మీద వాళ్ళు ఆధారపడ్డారు. ఈ కొడుకు బాగా ఎదగాలి, మంచి పేరు తేవాలి, బాగా సంపాదించాలి. ఇంత సంపాదించాక మళ్ళీ ఏమయ్యా అనగానే అంతా మా నాన్నగారి దయా అనాలి. ఇదో అహంకారం తండ్రికి. నేను సంపాదించా అంటే కుదరదు, పిల్లలు ఎలా మారిపోయారంటాడు. అంటే అప్పుడు ఏమనాలి? అంతా మా నాన్నగారు ఆశీర్వచనం అనాలని ఆశిస్తాడు తండ్రి. ఒకళ్ళు ఆశించకపోతే వాడు ఖాళీ లేదని అంటాడు పాపం. అంతేగా లోపల బాధపడతాడు. ఏమిటో అలా అయిపోయారంటాడు. వాడు సంపాదించుకోవచ్చుగా, మనకేం అభ్యంతరం? అంటే తండ్రి కొడుకుని ప్రేమించినా తండ్రి కోసమే, కొడుకు కోసం కాదు. డబ్బుని మనిషి ప్రేమిస్తాడు. అంతిమంగా చెప్పుకుందాం, డబ్బుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం. ఏదొక్కబులు చెబుతూ ఉంటాం. కానీ డబ్బుని ప్రేమించేది కూడా అవసరాల కోసమే. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి. అవసరం తీరకపోతే ఎవడు ప్రేమిస్తాడు? ఇవాళ 2000 నోట్ని ప్రేమిస్తాననేవాడు ఒకడు చూపించండి. ఉన్న నోట్లో ఇంతకంటే పెద్దది స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద నోటు ఏదంటే 2000 నోటే కదండి. అంతకుముందు 1000 నోటు, తర్వాత 2000 నోటే కదా. మరి 2000 నోటు, అంత పెద్ద నోటు ఒక్కసారి అదేదో ఇంకా రద్దు చేయలేదు, వాడుకలో ఉండదు అని చిన్న ప్రకటన ఇచ్చారు. మొత్తం మారిపోయింది. 24 గంటల్లో ప్రపంచం 2000 రూపాయల నోటు చీపురుగట్ట అయిపోయింది. మరి ఇప్పుడు డబ్బును ఎందుకు ప్రేమిస్తున్నాం మనం? అంతకుముందు 2000 రూపాయల నోట్ని బీరువాలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి అమ్మో దండాలెట్టి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ హంసలోక ఏకదీపాంకురాం అన్నవాడు ఇప్పుడు చీ అని తీసి పారేశాడు. వీడు తీసి పారేసారు. 2000 నోటు వాచ్మెన్కి ఇచ్చాడు అనుకో, ఏం సార్ నేను ఎలా కనపడుతున్నా మీకు అన్నాడు ఆయన. పోనీ నేను వాచ్మెన్కి ఇచ్చా, వాచ్మెన్ ఏమన్నాడు, నేను ఎలా కనపడుతున్నాను సార్ అని అడుగు. ఒక్క దెబ్బండి 2000 నోటు పరారైంది. డబ్బు ఎప్పుడు అంతే. మన అవసరం కొద్దీ డబ్బును ప్రేమిస్తున్నాం, కానీ డబ్బు మీద మనకేం గౌరవం లేదు. లక్ష్మీదేవి మీద అస్సలే లేదు గౌరవం. ఆయన విష్ణుమూర్తి ఉంటుంది, మనకెందుకు ఉంటుంది ఇక్కడ? లక్ష్మీదేవి పూజలు చేసినందుక సరస్వతి పూజలు చేయరేమండి? చేయరండి, డబ్బులు కావాలండి. సరస్వతి పూజ కూడా ఎందుకంటే డబ్బుల కోసమే. చదువు బాగా వస్తే మెడిసిన్ చేసేస్తే, ఇంజనీరింగ్ చేసేస్తే, అమెరికా వెళ్ళిపోతే, ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మన వాళ్ళు బాగుండాలి. ఎందుకు? అది డబ్బు కోసమే కదా. దేశం కోసమా, ధర్మం కోసమా? డబ్బు కోసమే ఖచ్చితంగా. అంటే సరస్వతి పూజ చేసేది కూడా మీరు డబ్బు కోసమే, డబ్బు పూజ చేసేదే అందుకోసమే. అదే ఉపనిషత్తు చెప్పింది ఖచ్చితంగా. ఎవడు ఏం ప్రేమించారండి? డబ్బును ఎందుకు ప్రేమిస్తారంటే వాడికి అవసరాలు. అంచేది అవసరం కోసం ప్రపంచం పుట్టింది నాయన. అవసరం తీరగానే నిన్ను వదిలేస్తుంది. కాబట్టి నువ్వు వదలకూడని దేన్ని? ఆత్మావా అరే ద్రష్టవ్యో మంత్రవ్యో శ్రోతవ్యో నిధిధ్యాసితవ్యక. నువ్వు తెలుసుకోవలసింది, చూడవలసింది, దర్శించవలసింది, మననం చేయవలసింది, నిరంతరం నిష్ఠలో ఉండవలసింది ఆత్మనిష్టలో మాత్రమే. ఆత్మనిష్టలో మాత్రమే. మిగిలినవన్నీ దండగే. ఈ బంధాలన్నిటి పట్ల మనం ఎలా ఉండాలో అలాగే ఉంటూ నిరంతరం మనస్సులో నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్ర జపం మనం చెయ్యాలండి. ఎందుకోసం అంటే నిర్వికల్ప సమాధి అంటారు. అది సాధించగలిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. అక్కడ మన మనస్సు ఉండదు. మనస్సు లేని స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు. అది చాలా కష్టం. మనస్సుని మనస్సుతోనే లేకుండా చెయ్యాలి. ఎవడైనా నిన్ను నిర్మూలన చేయడానికి నువ్వే సహకరించంటే ఒప్పుకుంటాడా? నిన్ను చంపేదలుచుకున్నా నువ్వే సహకరించు అంటే ఒప్పుకుంటాడా? అలా ఒప్పుకునేటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అయిన భీష్మ పితామహుడు ఒక్కడే ఉన్నాడు చరిత్రలో. పైగా పాండవులు ఎవరు నిన్ను ఎలా చంపాలి అని అడగకుండానే 9వ రోజు మధ్యాహ్నం ఆయనే ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా 9 రోజులైందయ్యా, నన్ను చంపడం మీ వల్ల కాదయ్యా, నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదయ్యా, తప్పనిసరి చేస్తున్నా, చంపేస్తున్నాడయ్యా. ప్రతిరోజు రాత్రి వచ్చేవాడు, ఎంతమందిని చంపో పాండవులను ఎందుకు చంపాలా, నీకు పక్షపాతం, నా ప్రాణం తింటున్నాడయ్యా వాడు.
వాడు ఉప్పు తిన్న పాపానికి సింహాసనాన్ని కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేసిన పాపానికి సింహాసనం మీద గుడ్డివాడైనా దుర్మార్గుడైనా పుత్రవ్యామోహపరుడైనా ఎవడైనా ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అయినా నా ధర్మం ఆ సింహాసనాన్ని కాపాడడం. నేను నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశా. ఆ ప్రమాణానికి కట్టుబడి నేను కౌరవ పక్షంలో యుద్ధం చేశాను. కానీ ధర్మరాజా నాకు ఇష్టం లేదయ్యా, నాకు ఇష్టం లేదయ్యా. ఒక్కటే ఉపాయం, శిఖండిని అడ్డు పెట్టుకోండి. ద్రౌపది అన్నగారో తమ్ముడో చెల్లెలో తెలియదు, ఆడా మగ కానివాడు, నాకు నియమం ఉంది, పీడివాళ్లతో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డు పెట్టుకోండి. అర్జునుడిని వెనక నుంచి బాణాలు వేసి చంపేమని చెప్పండి, నేను కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని సిద్ధపడిన మహానుభావుడు భీష్మ పితామహుడు ఒక్కడే చరిత్రలో. భీష్మ పితామహుడు చావుని వరించాడు. ఆ మహానుభావుడు నన్ను పడగొట్టేయండి, నేను ఇంకా యుద్ధం చెయ్యలేను అనే స్థితి దుర్యోధనుడికి తెలిసి రావాలి. అప్పుడు నన్ను వదిలేస్తాడు వాడు. అంటే ఈ ఆటిజం అనే వ్యాధి 80 ఏళ్ల వయసులో వస్తే బాగుండు అనుకున్నాడు పాపం ఆయన. ఏమీ రాకుండా ఆటిజంతో మొదలుపెట్టాం కదా, ఆటిజంతో ముగిద్దాం. అయితే ఆటిజం వ్యాధి ఆయనకి 80 కాదు, మన లెక్కల్లో అనుకుంటాం 257 సంవత్సరాలు బతికాడు భీష్ముడు. 257. భార్య తోడు లేదు, తల్లి చెప్పుకోవడానికి లేదమ్మా. గంగా నది తల్లి అవుతుందా? తండ్రి శంతనుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయనంత మహానుభావుడు అంటే ఆయన పెళ్లి కోసం వీడి పెళ్లి మానిపించాడు. అంత గొప్ప తండ్రి ఎవరికీ ఉండకూడదు. ఆయన పెళ్లి కోసం ఈయన పెళ్లి మానేయవలసి వచ్చింది. ఎంత గొప్ప తండ్రో. అటువంటి తండ్రి. తల్లి ఏమో ఒక నది, వాటర్, కేవలం అమ్మ అని పిలవడానికి కూడా లేదు ఇక్కడ. భార్య తోడు నీడ లేదు, కేవలం కృష్ణ పరమాత్మ తప్ప మరొక్క తోడు లేకుండా బతికాడమ్మా, మరొక్క తోడు లేకుండా బతికాడు. మనకు అందరూ ఉన్నారమ్మా, కృష్ణ పరమాత్మ ఉన్నాడా మన హృదయంలో? భీష్ముడి కంటే ఎంతో దురదృష్టవంతులం. భగవంతుడు ఉన్నాడా మన హృదయంలో? పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, సన్మానాలు ఉన్నాయి, సమాజంలో గౌరవాలు ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడా? ఆ భగవంతుడు అక్కడు మన హృదయంలో లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఒకటే. ఈ సంబంధాలు మిగలవు. ఆయన అలాగే ఒప్పుకున్నాడు, ఆయన సిద్ధపడ్డాడు, అంతే. వదిలిపోయాడు, గొడవ వదిలిపోయింది అన్నాడు. ఆయన తర్వాత ఆయన చూసుకున్నాడు. మంచి రోజు వరకు ఆయన విష్ణు సహస్రం చెప్పాల్సిన యోగం ఉందమ్మా, మంచి రోజు కోసం చూడలేదు. దయచేసి అపార్థం చేసుకోకుండా భీష్మ పితామహుడిని ఆయన